ఆహ్, సుప్రీంకోర్టు కార్యకలాపాలకి, అక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్‌కి మంచి సంబంధం ఉంటుంటుంది. రేపొద్దున మళ్ళీ మోడీ గెలిస్తే జ్యుడిషియల్ రిఫార్మ్స్ విషయంలో సీరియస్‌గా వెళ్ళబోతున్నారు అన్నటువంటి ఒక ప్రచారం. అందులో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తర్వాత వచ్చేసి సంజీవ్ ఖన్నా. ఆయన లెఫ్టిస్ట్ భావజాలికుడే. అట్లాగే బార్ అసోసియేషన్ కూడా అలాగే ఉంటోందా అంటే అవునన్నటువంటి సంకేతాలు వినబడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇదేమీ శుభవార్త కాదు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబాల్ ఎన్నికయ్యాడు. ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరీష్ అగర్వాలా ఓడిపోయాడు. కపిల్ సిబాల్కి వచ్చిన ఓట్లు 1066, హరీష్ అగర్వాలాకు వచ్చిన ఓట్లు 296, ప్రదీప్ రాయ్కి వచ్చిన ఓట్లు 698. ప్రస్తుత అధ్యక్షుడు హరీష్ అగర్వాలా ఎందుకు ఓడిపోయినట్టు? హరీష్ అగర్వాలా ఎలక్టోరల్ బాండ్స్ మీద తీర్పు వాయిదా వేయమని కోరాడు. ఎస్సీబీఏ కెపాసిటీతో కోరాడు. అందుకని 296 ఓట్లు మాత్రమే గెలుచుకోగలిగాడు. ప్రదీప్ రాయ్, హరీష్ అగర్వాలాల ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తుంటే కపిల్ సిబాల్కి గట్టి పోటీ ఉండేది. నిజానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల విషయం మనకు అవసరమా? అవసరమే. 50% మంది సుప్రీంకోర్టు అడ్వకేట్లు లెఫ్ట్ లిబరల్గా ఉన్నారని తెలియాలి కదా. జూన్ 4న వచ్చే ఫలితాల అనంతరం కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముందు జాగ్రత్తగా జ్యుడిషియరీతో పాటు బార్ అసోసియేషన్ కూడా తమ చేతుల్లోనే ఉందని ముందస్తు సూచన అన్నమాట. అసలు కపిల్ సిబల్కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా? కపిల్ సిబల్ కాంగ్రెస్ నుండి సమాజ్వాదీ పార్టీలో చేరి తద్వారా రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఒకవైపు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ మరోవైపు రాజ్యసభలో చురుగ్గా ఉండే కపిల్ సిబల్కి బార్ అసోసియేషన్తో కలిసి పనిచేయడం కుదరదు. కానీ తాను అధ్యక్షుడైతే తర్వాత బార్ అసోసియేషన్ని తన మనుషులతో నడిపిస్తాడు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడే ఎస్సీబీఏ అధ్యక్షుడు ఉండకూడదు. కపిల్ సిబల్ గెలిచిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏమని ఉందంటే, ద పర్పస్ లాయర్ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. ఇఫ్ యూ డివైడ్ బార్ బేస్డ్ ఆన్ పొలిటికల్ లీనింగ్స్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డ్యూటీ యాజ్ ఎ లాయర్. న్యాయవాది యొక్క బాధ్యత ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించడం. ఒకవేళ నువ్వు రాజకీయంగా బార్ను విభజిస్తే న్యాయవాదిగా నువ్వు విఫలమైనట్టు. నిజానికి సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసి ఈ మాట అని ఉంటే విలువ ఉండేది. కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అధికారం వెలగబెట్టిన కపిల్ సిబల్ తర్వాత పార్టీ మార్చి సమాజ్వాదీ పార్టీలో చేరి రాజ్యసభ చేయడం పొలిటికల్ లీనేజ్ కదా. గత 10 ఏళ్లుగా వరుస అపజయాలతో నెగ్గుకొస్తున్న కపిల్ సిబల్కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నెగ్గడం ఊరట కలిగించే అంశం. కానీ కేసుల విచారణ పక్షపాతరహితంగా జరగవు అని ఒక సూచన ఇచ్చినట్టయింది కదా. రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వ్యవస్థల మధ్య ఘర్షణ తప్పదు. చీఫ్ జస్టిస్గా చంద్రచూడ్ గారు వచ్చే సెప్టెంబర్లో పదవి విరమణ చేస్తారు. ఇప్పటికే కొత్త చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా గారిని ఎంపిక చేసేసింది కొలీజియం. ఎన్జేఏసీ అంశం సంజయ్ ఖన్నా గారి హయాంలో మరోసారి తెర మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.